అమరావతి పునఃనిర్మాణ సభను చూసి కొంతమంది తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి నారాయణ పేర్కొన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ విష ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని ఎకానమీ సిటీగా తీర్చిదిద్దుతామని, ప్రజలు కట్టే ట్యాక్సుల డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఉండదు అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాజధాని అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుతో సహా అందరూ కూడా చెప్తున్నారు. అయితే కొన్ని పార్టీల నేతలు దీనిపైన లేనిపోయిన అసత్య ప్రచారాలు సాగించడం, పూర్తి చేయలేరంటూ విమర్శలు చేయడం జరుగుతుంది. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, ఈరోజు మీరు 3 ఏళ్లలోనే పూర్తి చేస్తామంటారు, ఎలా పూర్తి చేయగలరు? అమరావతి రాజధాని యాక్చువల్గా 2014-19లో చేసామండి. అంటే ల్యాండ్ కూడా లేకుంటే ల్యాండ్ పుల్లింగ్ చేసి, లేఅవుట్స్ చేసి, ఆ యొక్క రైతులకు యాక్చువల్గా ఇవ్వాల్సిన 30% ఇచ్చి ఇవన్నీ చేసి టెండర్లు అన్నీ పిలిచేటప్పుడు 2018 అయింది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. కాబట్టి మాకు లాస్ట్ ఇయర్లో ఓన్లీ కేవలం 8 నెలలే ఉంది ఎలక్షన్ ముందు. అప్పటికే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అయితే ప్రభుత్వం పోవటం వల్ల గత ప్రభుత్వం యాక్చువల్గా 3 ముక్కలు ఆటాడి, రాజధాని 3 ముక్కలు ఆటాడింది. ఎక్కడ పెట్టలా, ప్రజల్ని హింస పెట్టింది. రైతు సోదరులను అయితే నానా ఇబ్బందులు పెట్టింది, అరెస్ట్ చేసింది, మహిళలను అయితే కొట్టడం జరిగింది. ఇలా ఎన్నో చేసి ఎన్నో ఆఖరికి సుప్రీంకోర్టు దాకా పోయారు రైతులు. అలా చేశారు. అయితే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వంలో చాలా క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టాం, ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని టేకప్ చేస్తాం, అక్కడే టేకప్ చేస్తాం, పూర్తి చేస్తామని. ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని టేకప్ చేస్తాం, అక్కడే టేకప్ చేస్తాం, పూర్తి చేస్తామని. అయితే 2014-19లో ఈ శాఖ నేనే మంత్రిగా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో మళ్ళీ తిరిగి అదే శాఖ ఇచ్చారు. దాన్ని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని నాకు దిశానిర్దేశించారు. గత 2 నెలల నుంచి యాక్చువల్గా టెండర్లు స్టార్ట్ చేసాము. టెండర్లు 49,000 కోట్ల రూపాయలకి ఇచ్చేసాము, L1 ఇచ్చేసాం. వాటిలన్నింటినీ గౌరవ మన ప్రధాని గారు యాక్చువల్గా రావటం, ఆయన చేతుల మీద పునఃప్రారంభం. ఎందుకంటే 2014-19లో వారే ప్రారంభించారు 41,000 కోట్లకి. వాటిని పునఃప్రారంభం చేయించడం జరిగింది. ఎంతో హుందాగా యాక్చువల్గా ఆ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలోని ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా, మేము హైదరాబాద్ పోతే ఎక్కడ బట్టి చాలా బాగా చేశారు సార్, చాలా బాగా జరిగింది, వచ్చిన ప్రజలు కదలలేదు. 175 కాన్స్టిట్యూన్స్ ఇచ్చారు, ఒకటి కాదు. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, అమరావతి అనేది ఒక జిల్లాకో ఒక కాన్స్టిట్యూన్సీ సంబంధించింది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. కాబట్టి అందరిని ఆహ్వానించమన్నారు, అందరిని ఆహ్వానించాం. చాలా చక్కగా జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా చాలా చక్కగా మన రాష్ట్రాన్ని అప్రిషియేట్ చేశారు. రాష్ట్రానికి డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తామన్నారు. వారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రధానమంత్రి మీరు అనుకున్న విధంగానే నిధులు సమకూరుస్తున్నారా? ఖచ్చితంగానండి. అమరావతి క్యాపిటల్స్ అనేది సెల్ఫ్, అంటే దాని యొక్క ఇన్కమ్ని అదే జనరేట్ చేసుకునేటట్టుగా ఆ రోజు 2014-19లో డిజైన్ చేసాం. 4,000 ఎకరాలు పక్కన తీసి పెట్టున్నాం డెవలప్డ్ ల్యాండ్. ప్రస్తుతం అనేక బ్యాంకుల నుంచి లోన్ తీసుకొచ్చి ఇంకొకరు ల్యాండ్ కాస్ట్ పెరగగానే ఆ ల్యాండ్ అమ్మేసి ఆ అప్పు తీరుస్తాం. సో రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల్లో ఒక్క పైసా కూడా అమరావతి రాజధానికి ఖర్చు పెట్టాం. అమరావతి రాజు ఇట్ ఈస్ సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. ఇక్కడ వచ్చే దానివల్ల రాష్ట్రంలో ఉండే 26 జిల్లాలకి ఎకనామిక్ గ్రోత్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు కొంతమంది ప్రత్యర్థి పార్టీల వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, లేనిపోని దుష్ప్రచారాలు సాగిస్తున్నారు, దానిపైన ఏముంటారు? అసలు తట్టుకోలేకపోతున్నారు. ఆ సభ అంత ఇబ్బంది లేకుండా, ఒక్కటంటే ఒక సమస్య లేకుండా చాలా చక్కగా వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు కానీ ఆ యొక్క నాకు తెలిసి ఎప్పుడు అంత డిసిప్లైన్గా ప్రజలు కూర్చోాలా. దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను చూసింది. ప్రజలు కదలకుండా మీటింగ్ లాస్ట్ అయిన దాకా ఉన్నది ఫస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం, వాళ్ళకి ఒక నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారి మీద. ఇప్పుడు 5 ఏళ్లుగా ఒక పరిశ్రమ వచ్చిన పరిస్థితి లేదు, పారిశ్రామికవేత్తలందరూ కూడా పారిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, వాళ్ళు వస్తున్నారా? అందుకనే ప్రభుత్వ రంగానే అటు ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ యాక్చువల్ ఇండస్ట్రీస్ మీద పెట్టారు. అనేక ఇండస్ట్రీస్ యాక్చువల్గా వచ్చినాయి, ఇంకా వస్తున్నాయి కూడా ఎక్కువ. ఎందుకంటే ఇండస్ట్రీస్ రాందే మన పిల్లల భవిష్యత్తు ఉండదు. పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రాకుండా ఉంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అందుకనే ముఖ్యమంత్రి కాగానే గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ కంప్లీట్గా ఇండస్ట్రీస్ మీట్ పెట్టారు. దేశ విదేశాల్లో ఆహ్వానిస్తున్నారు. ఈ విధంగా యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలా, గ్రోత్ రావాలి,
ప్రతి ఒక్కరి ఆదాయం రెట్టింపు కావాలని ముఖ్యమంత్రి గారికి ఇది. అమరావతిని 3 ఏళ్లలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని, అలాగే ఒక ఎకానమీ సిటీ లాగా దాన్ని రూపొందించడం జరుగుతుందని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు కనీసం విమర్శించే హక్కు కూడా వారికి లేదని చెప్పి ఆయన చెబుతున్నారు. ఇది పరిస్థితి. విడుదల శాంతితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.